సత్యసాయి జిల్లా తూముకుంట ఎస్బీఐ దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. హర్యానాకు చెందిన అనిల్ పన్వర్, రాజస్థాన్కు చెందిన ఇష్రార్ ఖాన్ను అనే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5.5 కోట్ల విలువ చేసే బంగారు ఆభరణాలు, కారు, బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. గత జులైలో ఎస్బీఐ బ్యాంకు లాకర్ను గ్యాస్ కట్టర్తో ఓపెన్ చేసి 11 కేజీల బంగారు నగలను ఎత్తుకెళ్లారు. నిందితులపై వివిధ రాష్ట్రాల్లో 14 దోపిడీ కేసులు ఉన్నాయన్నారు. రిమైనింగ్ నేను న్యూస్ లో చెప్తాను. ఇది జస్ట్ మెల్ట్ చేసినది నుంచి కూడా కొంచెం మనం తీసినది. బ్యాంక్ థెఫ్ట్ కేసులో మనకి టోటలీ 11 కేజీస్ మనకి గోల్డ్ థెఫ్ట్ చేయడం జరిగింది. దీంట్లో 2 అక్యూజ్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒకరు ఏంటంటే అనిల్ కుమార్ పన్వర్, రెండవది మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అని చెప్పేసి ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారు. దీంట్లో అనిల్ కుమార్ పన్వారు హర్యానాకు చెందిన వ్యక్తి. అదేవిధంగా మన మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ రాజస్థాన్ కరౌలీ డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి. ఇద్దరు కూడా రెగ్యులర్ అఫెండర్స్. ఈ అనిల్ కుమార్ పన్వార్ పైన 14 కేసులు, మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ పైన కూడా ఒక 4-5 కేసెస్ ఉంది. యాక్చువల్లీ మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ అనే వ్యక్తి బైక్ అఫెండర్. వీళ్ళందరూ కూడా కలిసి కోయంబత్తూరు జైల్లో కలిసి ఉండడం జరిగింది. టోటలీ 5.5 కేజీస్ అవుట్ ఆఫ్ 11.5 కేజీస్ మనం రికవరీ చేశాము. వాళ్ళు బోత్ అనిల్ కుమార్ పన్వారు తర్వాత మొహమ్మద్ ఇష్రార్ ఖాన్ వాళ్ళు ప్రాపర్టీస్ అటాచ్మెంట్, మనం కన్సర్న్డ్ స్టేట్ కి మేము ప్రాపర్టీ అటాచ్మెంట్ కి రిక్వెషన్ పంపిస్తున్నాము.